గిరిజన విద్యాభివృద్ధికి కృషి గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు. గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని నెల్లూరు జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుక్రవారం ఉదయం నెల్లూరు పొదలకూరు రోడ్లోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు ముఖ్యంగా యానాదుల అభివృద్ధికి విద్య, వైద్యం, జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గిరిజన సమాజానికి విద్య ఎంత అవసరమో వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గిరిజన పాఠశాలల్లో డ్రాప్అవుట్లు లేకుండా చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యానాదుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలను చదివించడం ద్వారానే యానాదుల సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల చైర్మన్ కొమరగిరి మహేంద్రబాబు మాట్లాడుతూ ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. గురుకుల హాస్టల్ భవనం రేకులతో ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. యానాదులకు ఆధార్ కార్డులు కల్పించడం, వారి అభివృద్ధికి కృషి చేయాలని హామీ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల వైస్ చైర్మన్ శేషం నాగమణి, ఆమె భర్త అంకయ్య తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ నెల్లూరుగా కొత్తగా అపాయింట్ అయ్యాను. నిన్నటి రోజున 5వ తేదీన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 5వ తేదీ సాయంత్రము ఇక్కడ ఒక బాయ్స్ హాస్టల్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఇక గర్ల్స్ స్కూల్ని విజిట్ చేసినప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ 1-2 అవసరం అని చెప్పి గుర్తించడం జరిగింది. వీలైన త్వరలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి, అదేవిధంగా జిల్లాలో కానీ పిఓఐటీడీఏ నెల్లూరు పరిధిలో ఉన్న 5 జిల్లాల పరిధిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని డెవలప్ చేయాలా, ఈ విద్యను ప్రతి ఒక్క ట్రైబల్ స్టూడెంట్ కి ఇవ్వాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, బిడ్డలకు కానీ సంబంధించి వైద్య సేవలు కూడా అందించాలనేది ఒక ఆలోచనగా పనిచేస్తూ ఉంటాం. వాళ్ళ బిడ్డల తల్లిదండ్రులు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి జీవనాధారం అయిన లైవ్లీహుడ్ కల్పించాలనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశంతో విద్య, వైద్యం, జీవనాధారం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంటుంది. దానికి జిల్లాలో ఉన్న అందరూ నాయకులు కానీ అధికారులు, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి సహాయ సహకారాలు తీసుకొని మన పరిధిలో ప్రతి ఒక్క ట్రైబుల్కి ప్రతి ఇంటికి అవసరమైన ఏదో ఒకటి సహాయం చేయాలన్నది ఆలోచనతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. కూడా యాజ్ పర్ మెనూ గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిన మెనూ ఉందో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాం అని చెప్పారు. ఈరోజు పులిహోర ఇవ్వటం జరిగింది. పులిహోర కూడా టేస్టీగా ఉందని చెప్తే జరుగుతూ ఉంది. నేను కూడా అదే పులిహోర ఈరోజు టేస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. పిల్లలు కూడా సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు కాబట్టి విద్య మీద కానివ్వండి, ఆహారం మీద కానివ్వండి, భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సూచన చెప్తారో వాటిని కూడా ఆచరణలో తీసుకొని సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వచ్చి చూసినప్పుడు గత సంవత్సరము 92% ఉందండి ఈ ఐటీడీఏ పరిధిలో మొత్తం మీద. దాదాపు 100 పాఠశాలలు ఉంటే అన్నింటిలో కూడా ఈ సంవత్సరం దాన్ని 100% తీసుకురావాలని చెప్పి ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నాం. దానికి టీచర్లు కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు యూటీఎఫ్ టీచర్స్ యూనియన్ వాళ్ళు కూడా 10th క్లాస్ విద్యార్థులకి ఈజీగా పాస్ అవడానికి టిప్స్ లాగా, అంటే కనీసం 35-40 మార్కులు వచ్చి పాస్ అయ్యేదానికి వాళ్ళు కూడా కొంత మెటీరియల్ ప్రతి స్కూల్కి అందిస్తున్నారు. వాటిని బట్టి కూడా మనం అందరూ ప్రతి విద్యార్థులు చదివిస్తా ఉన్నాం. చూసినప్పుడు 1-2 కొంచెం విద్యలో వెనకబడినట్టుగా అనిపిస్తున్నా కూడా కనీసం 35 మార్కులు వస్తున్నాయని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో 100% రిజల్ట్స్ తీసుకొని రావడానికి మా టీచర్లు కానీ మేము కానీ కృషి చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఆ విధంగా స్టూడెంట్స్ని కూడా ఆ విధంగా ట్రైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో జిల్లాలో డ్రాప్అవుట్ అనేది యానాది కమ్యూనిటీలో లేకుండా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో జిల్లాలో ఉన్న నాయకులు కానివ్వండి,
నేను పత్రికా మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ పిల్లోడు చదవట్లేదు, ఏ కుటుంబంలో డ్రాప్ అవుట్ అయినారు మీకు కూడా తెలుసు. వాళ్ళు కూడా మీరు కూడా కొంచెం కన్వే చేసి, మేము పోయినప్పుడు మాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వస్తూ ఉంటుంది. మేము బిడ్డను పంపిస్తే మీరు బాగా పోషిస్తారా, మా ఇంటికి కావాల్సిన సరుకులు అందిస్తారని. అటువంటి వాళ్ళు కావాలంటే మేము వ్యాపారాలు పెట్టించడానికి కూడా మా వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని మీ బిడ్డల్ని ఈ పాఠశాలకు పంపించి 100% అక్షరాస్యత సాధించేదానికి కృషి చేస్తారని చెప్పి తెలియపరుస్తాం. మనకి 3 సంవత్సరాలు పైబడిన ఏదైనా ఎస్టీ విద్యార్థి, అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంపోనెంట్ కూడా ఉంటాయి, రిజర్వేషన్ కాంపోనెంట్ కూడా ఉంటాయండి. మనకి పూర్తిగా ఎస్టీల కొరకు పెట్టిన స్కూల్ కాబట్టి ప్రత్యేకంగా యానాది అనే మా ఆఫీస్ పేరులోనే ఉంది. ఐటీడీఏ ప్లేన్ ఏరియా యానాది అని మాకు ఆఫీస్ పేరు మీద ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఆఫీసు చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి కూడా యానాది కానీ ఇంకా ఏదన్నా ట్రైబుల్ ఉన్నా కూడా 3 సంవత్సరాలు పైబడి ఉండి ఈ స్కూల్లో చేర్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్కూల్కి ఒకసారి 1వ తరగతిలో ఇక్కడ కానీ జాయిన్ అయితే వాళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయే వరకు కూడా మేము కేర్ టేకర్లు ఉంటాం. ఒకటి చిన్న ఇష్యూ ఏంటంటే 1, 2 తరగతుల్లో వాళ్ళ పనులు వాళ్ళు స్వయంగా చేసుకోలేరు. కాబట్టి అక్కడ కొంచెం ఎగ్జామ్షన్స్ ఉన్నా కూడా 3వ తరగతి నుంచి అయితే తప్పనిసరిగా ఇందులో చేర్పించుకోవడానికి మేము చేస్తున్నాం. అలాగే నిన్న మన ఆఫీస్ స్టాఫ్తో కూడా మాట్లాడితే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ బిడ్డల్ని స్కూల్కి పంపించడానికి ఇష్టపడక వాళ్ళతో పాటు రెగ్యులర్ పనికి తీసుకెళ్లాలని చెప్పి చూస్తా ఉన్నారు. అటువంటి ఫ్యామిలీని గుర్తించి వాళ్ళకి ఏదైనా జీవనాధారం కల్పించాలనే ఒక ఆశయం ఉంది. వాళ్ళకి జీవనాధారం కల్పిస్తే ఆ బిడ్డలు తీసుకొచ్చి స్కూల్లో జరిపించి మంచి జీవితాన్ని అందించాలని ఒక ఆశ ఇష్యూ ఉందండి. కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఆధార్ నమోదు కేంద్రాలు కూడా పెట్టారు. పర్టికులర్గా మన ఐటీడీ ఆఫీస్లోనే ఒక పర్మనెంట్ ఆధార్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇవ్వాలని, అర్హులని కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ గవర్నమెంట్ పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇప్పిస్తాం. కాదు అక్కడ వచ్చిన చిన్న ఇష్యూస్ ఏంటంటే వీళ్ళు జీవనాధారం కోసం గ్రామం ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి సరైన పత్రాలు లేని కారణంతో ఆధార్ కార్డు ఇవ్వలేదు అనేది, ఆధార్ కార్డు ఉంటే ఆ పత్రాలు ఇవ్వలేదు అనేది ఇట్లా 2 వైపుల వయసు వర్సెస్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధార్ ఇప్పిస్తాం. ఇప్పటికీ 70,000 మంది దాకా ఆధార్ కార్డు లేదనేది గతంలో ఎప్పుడో మనం జిల్లాలో వచ్చిన నమోదైన నెంబరు. బట్ ఇప్పుడు అది గ్రాడ్యువల్ తగ్గుతూ ఉంది. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఆధార్ చేపిద్దామని చెప్పి మేము అక్కడ మా దగ్గర ఒక టీం ఉంది. ఆ టీం ద్వారా తీసుకొచ్చి చేసినప్పుడు ఆధార్ వేయటానికి 7 ముద్రలు వేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తా ఉంది. అంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చున్నారు, వాళ్ళు సరిగ్గా భద్రపరచుకోలేక ఎక్కడో పడేసుకోవటం లేదా తిరుగుతూ ఉంటారు. కాబట్టి అది ఎక్కడ పోగొట్టుకోవటం వల్ల మళ్ళీ వాళ్ళకి ఆధార్ కార్డు లేనట్టుగా వాళ్ళు లేదన్నారు. కానీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే ఆధార్ కార్డు ఇచ్చింది, ఫిజికల్ వాళ్ళ కార్డు లేదు. కాబట్టి ఆధార్ నెంబర్ లేకపోవడం అనేది చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించినప్పుడు ఒక కార్డు వాళ్ళకి ఇప్పించి 2వ కార్డు మాకు అక్కడ ఎట్లా ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ పరిధిలో ఒక కార్డు పెట్టాలని నేను నిన్న తీసుకున్న రివ్యూలో వచ్చిన ఆలోచన భాగంగా నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడన్నా జరగని ఆ స్కూల్కి వచ్చినాకన్నా ఆ స్కూల్లో ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఆధార్ కార్డు లేదనేది రాకుండా ఉంటాయని చర్యలు తీసుకుంటాం. నా పేరు కొమరగిరి మహేంద్రబాబు. నేను గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాల యందు చైర్మన్ గాను పనిచేస్తున్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ స్కూల్ విజిట్ కు వచ్చినటువంటి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యానాదులు ప్రాజెక్ట్ అధికారి అయినటువంటి గౌరవశ్రీ కె శ్రీనివాస గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా గిరిజన ప్రజానికానికి, గిరిజన నాయకులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీ జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలకు మా స్కూల్ యందు 27 మంది విద్యార్థినులు రాయబోతున్నారు. వాళ్ళందరూ కూడా 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ విజిట్కి నిన్న జాయిన్ అయ్యి ఈరోజు మా స్కూల్కి విజిట్కి రావడం అనేది మేము చాలా గర్విస్తున్నాం. ఈ విజిట్ వల్ల మా స్కూల్ యొక్క మౌలిక వసతులు కానీ, పిల్లల యొక్క
సమస్యలు కానీ వారి యొక్క విద్యాభివృద్ధి కానీ మెరుగుపరుస్తుందని అలాంటి వారి విజిట్లు మాకు చాలా దోహదపడతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంతేవిధంగా ఇటీవల ఈ ప్రభుత్వం నియమించినటువంటి డిఎస్సి టీచర్స్ ద్వారా మా పిల్లలు గతంలో కంటే ఇప్పుడు బాగా విద్యాభివృద్ధిని సాధిస్తున్నారని నేను ఈ స్కూల్ ద్వారా నేను తెలుసుకుంటున్నాను. అదేవిధంగా గౌరవశ్రీ ప్రాజెక్ట్ అధికారి వారిని నేను కోరుకునేది ఏంటంటే, పిల్లలకి ఎండాకాలంలో రేకులు వేసిన దాని వల్ల రేకులు క్లాస్ రూమ్లలో వేడి రావడం వల్ల పిల్లలు చదవలేక చదువు మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. దానికి ఏదన్నా వసతి కల్పించే విధంగా ఒక బాల్కనీ నిర్మించాలని చెప్పేసి కోరగా ఆయన దానికి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ స్కూల్ యొక్క 2-3 సమస్యలను గుర్తించి వాటికి మా ద్వారా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా గిరిజనులకి ముఖ్యంగా ఆధారమైనటువంటి ఆధార్ కార్డును మేము తప్పకుండా గ్రామానికి మా యొక్క టీమును పంపించి వారికి ఆధార్ కార్డు ఏర్పరిచే విధంగా ఆ ఆధార్ కార్డు ద్వారా వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి కానీ మౌలిక వసతులు కానీ వాళ్ళ యొక్క జీవనోపాధులకు కానీ ఉపయోగపడే విధంగా ఆధార్ని ఇంకా సృష్టిస్తామని చెప్పేసి, ఇంకా వాళ్ళకి ఎటువంటి సేవలైనా కూడా నా ద్వారా నాకు చేతనంత వరకు నేను చేస్తానని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మేము చాలా